హలో మేడం గారు, నమస్కారం. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నాం మేడం, తమరు? యా ఫైన్ అండి, థ్యాంక్ యూ. చాలా కూల్గా, చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమా వెనుక ధైర్యం ఏంటంటారు? ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు మా పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా ప్రజలకి ఏదైతే అవసరమో మనం ఏం చేస్తామని చెప్పామో అవన్నీ కూడా చేసి చూపించి ఓటు అడుగుతానికి వెళ్తున్నాం. అది కూడా కాకుండా మీ కుటుంబంలో మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇది నా ప్రోగ్రెస్ రిపోర్టు. నేను మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టింది ఇది. 99%, 98% మేము పని చేశాము అని దాని మీద వివరణ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా, ఉదాహరణకి 14 ముందు ఒక మేనిఫెస్టో పెట్టినటువంటి వాళ్ళు వెబ్సైట్లోంచి తీశారు, కనపడకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఒక మాట అంటే ఆ మాటకి కట్టుబడి ప్రజలకి మంచి చేస్తాము, మేలు చేస్తాము అని చెప్పని ప్రజల గురించి తపన పడుతూ పేదరికాన్ని పోగొట్టాలని ఆలోచన చేస్తూ పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, పెట్టుబడులు రావాలని చెప్పని ఒక తపనతో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికైనా సరే కొంతమంది రాజకీయ పార్టీల సభలకి ఒక స్టాండర్డ్గా ఇప్పుడు రోజు 3 సభలు జరుపుతూ ఉన్నాము. ఆ 3 సభల్లో కూడా ఒకే విధంగా ఉత్తరాంధ్రలో ఎలా వచ్చారో, రాయలసీమలో ఎలా వచ్చారో, కోస్తాంధ్ర ఎలా వచ్చారో ఒకే రీతిలో సభలు జరుగుతున్నటువంటి లీడర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం ఎక్కడో ఏలూరులోనే ఎవరో ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సభ చూసాం, వెలవెలబోయింది. కానీ ప్రచారం మాత్రం వచ్చేస్తున్నాం అనే ఒక దుష్ప్రచారం చేస్తూ వాళ్ళ కేడర్కి ఒక మోరల్గా ధైర్యం కల్పిస్తూ వెళ్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. 175కి 175, 20 పార్లమెంట్ సీట్లన్నీ కూడా రావాలి. అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా డీబీటీ ద్వారా కానీ, నాన్ డీబీటీ ద్వారా కానీ, అలాగే అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం. కాబట్టి 175కి 19లో 151 వచ్చాయి. కాబట్టి ఒక టార్గెటెడ్గా పెట్టుకుని రాజకీయ పార్టీ మొత్తం గెలవాలనుకున్నది కొంతమంది విమర్శకులు మొత్తం మీరే ఉంటారా, ఎవరు ఉండేవారు అంటారు. అలా కాదు కదా. ఒక టార్గెట్గా పెట్టుకుని ఖచ్చితంగా ఇన్ని గెలవాలి అని చెప్పని మంచి అభ్యర్థులు, అలాగే పరిపాలన, అలాగే క్యాడరు అందరినీ మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి సందర్భం ఈ ఎన్నికలు అనమాట. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కాన్ఫిడెంట్ అనమాట. ఈరోజు మనం ఏ సర్వే చూసినా కూడా ఆయన గురించి, ఆయనే ఉండాలి, ఆయన రావాలి, కావాలి. విద్య మా ఇంట్లో అందరికీ అవకాశం కల్పించారు, పెన్షన్లు ఇస్తున్నారు, ఇళ్ల స్థలం వచ్చింది, మాకు ఆత్మస్థైర్యం, ఆత్మ భరోసా ఉంది అని ఇలా మా ప్రభుత్వ కార్యక్రమాలని అందుకున్నటువంటి వాళ్ళే కాకుండా ఇది గమనిస్తున్నటువంటి వాళ్ళు. కొంతమందికి అవసరం ఉండదు, కొంతమందికి పరిపాలన ఎలా చేస్తున్నారు. చాలామంది ట్రస్టులుగా ఏర్పడి చాలామంది ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకి ఫారిన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సంబంధించినటువంటి స్కూల్స్లో పుస్తకాలు పంపడము, ఆ గ్రామంలో రోడ్లు వేయడం అలా చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ప్రభుత్వమే సమూలంగా బళ్ళు బాగు చేయడం కానీ, నాడు నేడులో స్కూల్స్ బాగు చేయడం కానీ, హాస్పిటల్ బాగు చేయడం కానీ, పిల్లలు చదువుకు కావాల్సిన పుస్తకాలు కానీ, డ్రెస్సులు కానీ, అలాగ అన్ని రకాలుగా ప్రభుత్వమే అన్నీ తానే చేస్తున్నటువంటి సందర్భంలో కాన్ఫిడెన్స్ లెవెల్లో కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తున్న అభ్యర్థుల వరకు, ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరికీ కూడా ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో చెప్తూ ఉంటారు, ఇంటర్నల్ మీటింగ్స్లో మనం ఎవరు క్వశ్చన్ చేసే విధంగా కాకుండా మనం గర్వపడే విధంగా, మన కార్యకర్తలు గర్వపడే విధంగా, మన నాయకులు గర్వపడే విధంగా ఒక రిఫార్మ్స్ తీసుకురొచ్చి అనేక రకాలైనటువంటి వ్యవస్థల్లో, ఉదాహరణకి సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాము, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాము, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది, నగదు బదిలీ అనేది ఒక పెద్ద సమస్య అనమాట. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఆర్థికవేత్తలందరూ కూడా నగదు బదిలీ జరిగినప్పుడు, పేదరికం పోయినప్పుడు, పేదల చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగుపడుతుందని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో మేము ఒక ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి చదువుకునేటటువంటి వాళ్ళకి, లేదంటే ఒక చేయూతని
మహిళలకి భరోసా కల్పించడం, ఆసరా అని చెప్పని. ఒకటి కాదు, ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత తీసేయడం కాదు, గెలిచిన తర్వాత గెలిచినటువంటి మరుక్షణమే అవన్నీ కూడా అమలు చేస్తూ, అవన్నీ కూడా అందిస్తూ ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి సమయం ఇది. కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి A to Z కింద టాప్ టు బాటం అందరి దగ్గర కూడా అందరికీ కూడా ఒక ధైర్యం కనపడుతూ ఉంటుంది, ఒక భరోసా కనపడుతూ ఉంటుంది. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ